హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నిజానికి ఈ ఎక్స్పెరిమెంట్ హిట్టా లేకపోతే ఫ్లాపా అనేది నేను వీడియో మధ్యలోనే చెప్పేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, కేక్ మీద పూస్తారు కదా క్రీమ్ని, ఆ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చని చాలామంది వీడియోలో అయితే చెప్పారు. అలాగే ప్యాకెట్ పాల మీగడతో చేస్తే వస్తుందో రాదో చూడాలి. మామూలుగా అయితే పాల మీగడతో చేస్తారు అని చెప్పారు. నేను ఇక్కడ ప్యాకెట్ పాల మీగడని తీసుకున్నాను. ఆ మీగడని 3 డేస్ పాటు స్టోర్ చేసుకున్నాను. ఇంకా స్టోర్ చేసుకున్న పాల మీగడ అయితే ఇంత వచ్చింది క్వాంటిటీ. ఇప్పుడు వీటిలో కొంచెం కూడా పాలు నీళ్లు ఏం యాడ్ చేయకుండా మంచిగా విస్కర్తో కలిపేసుకుంటున్నాను. మీ దగ్గర స్పూన్ కనుక ఉంటే స్పూన్తో కూడా బీట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్లెండర్ అనేది ఉంటుంది కదా, దాంతో కూడా బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే విస్కర్ ఉంది కాబట్టి విస్కర్ తోటి నాకు 15 నిమిషాల పాటు టైం అయితే పట్టింది. ఇప్పుడు ఈ 15 నిమిషాలు కూడా నేను చెయ్యి నొప్పి తీయడం వలన కొద్దిసేపు కలిపి కొద్దిసేపు ఆపిన తర్వాత తిరిగి మళ్ళీ కలిపాను. ఇప్పుడైతే దీని లెవెల్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. ముందు మనకు కలర్ కొంచెం ఎల్లోయిష్గా కనిపించిన మీగడ అనేది వైట్ కలర్లో చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ కప్పు గ్లాస్ లెక్కన చక్కెరని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేశానండి. ఫైన్ పౌడర్ లాగా. ఆ పౌడర్ని ఈ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పాలని ఎక్కువగా హీట్ చేసుకోండి. చాలా అంటే చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఆ వేడి వేడి పాలని ఒక చిన్న టీ కప్పు గ్లాస్లో అయితే తీసేసుకున్నాను. అందులో నుంచి ఒక 2 స్పూన్ల మిల్క్ అయితే తీసుకున్నానండి. అందులో ఈ షుగర్ పౌడర్ ఉంది కదా, దీనిని ఒక్కొక్క స్పూన్ కలిపేసుకుంటూ యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మనం ఈ పౌడర్ని కనుక యాడ్ చేస్తే ఈ చక్కెర పౌడర్ అనేది తొందరగా ఈ పాలలో బ్లెండ్ కాదు. కాబట్టి ఇలా స్పూన్ తోటి అందులోకి ఒక్కొక్క స్పూన్గా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిన ఈ కన్సిస్టెన్సీని మనమైతే ఫస్ట్ పక్కన అయితే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉంది కదా పాల మీగడతో చేసుకున్న క్రీము, ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆ ప్రాసెస్లోకి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది కదా, ఇందులో కొంచెం పాలు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. ఆ పాలని నేను సపరేట్ చేయాల్సింది, కాకపోతే అది బ్లెండ్ అయిపోతుంది అనుకున్నాను. ఆ తర్వాత ఇలా పైనుంచి షుగర్ సిరప్ ఉంది కదా, ఈ షుగర్ సిరప్ని కూడా కొంచెం బ్లెండ్ చేసుకుని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మళ్ళీ కాదు అనేసి నేను కొంచెం ఫస్ట్ లైట్గా యాడ్ చేసుకున్నానండి. అలా లైట్గా యాడ్ చేసుకొని కలిపేసుకున్నది. ఎంత కలిపేసుకుంటున్నా కూడా అస్సలు బ్లెండ్ కాలేదు. ముందుగానే అందులో కొంచెం మిల్క్ ఉండే కదా, పాల మీగడలో నుంచి తీసుకున్న తర్వాత ఆ మీగడలో నుంచి కొంచెం మిల్క్ వచ్చింది. ఆ తర్వాత మనం పైనుంచి వేసిన ఈ షుగర్ సిరప్ అస్సలు మెల్ట్ అవ్వట్లేదు, దాంట్లో అంటే కలవట్లేదు, అది వేరుగానే ఉంది ఎంత బ్లెండ్ చేసినా సరే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక సరే అనేసి కొద్దిసేపు వెయిట్ చేశాను, కలుస్తుందేమో అనేసి చాలాసేపే బ్లెండ్ చేశాను, అయినా కలవలేదు. పూర్తిగా అయితే అస్సలు బ్లెండ్ కాలేదు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక నేను పైనుంచి ఈ షుగర్ పౌడర్ కొంచెం వేసుకున్నానండి. ఆ షుగర్ పౌడర్ని పైనుంచి ఇలా పౌడర్ని డైరెక్ట్గా ఇలా బ్లెండ్ చేస్తేనే బ్లెండ్ అయిపోతుంది, కానీ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం కనుక ఇలా ప్రిపేర్ చేస్తే సపరేట్ అయితే అయిపోతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏంటంటే షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేయకుండా పౌడర్ని డైరెక్ట్గా ఇలా వేసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది, కానీ కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గానే వచ్చింది. సర్లే ఒకసారి ట్రై చేద్దామనేసి ఈ పాలు లెక్క ఉన్నాయి కదా, అవి సపరేట్గా పైన పైన పక్కన వచ్చేసి ఇలా పైన ఉన్న ఈ క్రీమ్ ఉంది కదా, దీన్ని అయితే ఒక కవర్లో అయితే ఫిల్ చేసుకున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే ఇదిగోండి ఇలా అయితే క్రీమ్ని ఎలా వచ్చిందో అనేసి ఇట్లా ట్రయల్ చేశాను. నిజానికి నేను ఇక్కడ అంత మంచిగానే వచ్చింది. ఆ పాలు ఉన్నాయి కదా, అవే సపరేట్ అయిపోతున్నాయి, చూస్తున్నారా? ఇంత కష్టపడిన దానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుందేమో షేర్ చేయండి. నేను చెప్పిన ఈ మిస్టేక్ మాత్రం చేయకుండా ప్రిపేర్ చేయండి, బాగొస్తుంది. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సెలవు అండి.